హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక మామూలు హెల్దీ కాదు, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇది ఇడ్లీ బ్యాటర్. మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, ఆ బ్యాటర్. ఒక బౌల్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వేసి దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తేనే కరుగుతుంది, లేకుంటే కరగదు. అంతా కలుపుకోవాలి. వంట సోడా, సాల్ట్ కరిగేట్టుగా. కరిగిపోయింది. ఇందులో ఈ బ్యాటర్ వేసుకోవాలి, ఇడ్లీ బ్యాటర్. కలుపుకోవాలి మంచిగా. ఇది కలిపేసినాడు మంచిగా. దీంట్లో పావు టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, పావు టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్, ఒక 3 పచ్చిమిరపకాయలు అనుకోండి, వేసేయాలి. వేసి కలపాలి బాగా. మళ్ళీ నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇంకో స్పూన్ వేద్దాం. కొంచెం నెయ్యి ఎక్కువ పెడుతుంది దీనికి. ఈ బ్యాటర్ ఇందులో వేయాలి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను. కరెక్ట్, మీరు ఊహించండి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా. ఇది ఇట్లా వేసేసినాను. సన్న సెగ మీద ఒక 1 మినిట్ కాలనిద్దాం. సిమ్ పెట్టుకోవాలి. చూడండి, సిమ్ పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసి ఒక 1 మినిటే మూత తీస్తున్నాను. 1 మినిట్ అయింది. చూడండి ఎంత బాగా గాలిందో. దీనిపైన ఇవి క్యారెట్, బీట్రూట్, 1 స్పూన్ క్యారెట్ తరుగు, 1 టీ స్పూన్ బీట్రూట్ తరుగు, 1 టీ స్పూన్ కొబ్బరి తరుగు, 1 టీ స్పూన్ చీజ్. ఇవన్నీ వెయ్యాలి 1 బై 1. చూడండి, విపరీతమైన హెల్దీ. ఇప్పుడు చీజ్. చూడండి ఎంత కలర్ఫుల్, ఎంత బాగుంది చూడడానికి. మళ్ళీ ఒక హాఫ్ మినిట్ పెడదాం మూత. చూద్దామండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసి మంచి ఇట్లా స్ప్రెడ్ చేయాలి. లేకపోతే ఊడిపోతుంది. మనం ఫ్లిప్ చేస్తాం కదా, రెండో వైపు తిప్పుకోవాలన్నప్పుడు అంత ఊడిపోతుంది. మళ్ళీ ఒక హాఫ్ సెకండ్ మూత పెడదాం. హాఫ్ మినిట్. ఒకసారి మూత తీసి చూద్దామండి. వేగిందేమో, కొంచెం కాలినట్టుంది. దీన్ని ఫ్లిప్ చేద్దాం. దీన్ని ఫ్లిప్ చేసే ఎంత మంచి కలర్ వచ్చింది. చూడండి ఎంత బాగుంది కలర్. ఇప్పుడు ఇంకా మూత పెట్టద్దు, ఇట్నే కాలాలి. ఇంకొక 1 మినిట్. ఇది అయిపోయినట్టుంది. చూద్దామండి. ఆహా, చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్. ఎంత బాగుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. అన్నీ హెల్దీ ఐటమ్సే. హెల్దీగా ఉండండి. ప్లేట్లో పెడతాను. చూడండి, స్టవ్ బంద్ చేసా. ప్లేట్ చూడండి. బ్రేక్ఫాస్ట్ ఇది మా ఆయన బ్రేక్ఫాస్ట్. ఇది నా బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, తినండి, హెల్తీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.